అంటే మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. బాగున్నారా? మీరేంటండి సూపర్ ఉంటారు. ఎందుకంటే వచ్చాం మేము రాజమండ్రికి. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఐశ్వర్య బియ్యం ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోర్లు మళ్ళీ వచ్చేసింది రాజమండ్రికి. ఎక్కడైతే నవ్వులు కలకల్లాడతాయో, ఎక్కడైతే వంటలు గుమ్మగుమ్మలాడతాయో, ఎక్కడైతే చల్లటి మనసున్న వాళ్ళు, చల్లటి చూపున్న వాళ్ళు ఉంటారో, అందమైన మహిళలు ఉంటారండి. కలకల్లాడుతుంది ఆ కడియం నర్సరీ. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు ఒక్కొక్క రాణి. విజయానికి వీళ్ళేరా రహదారి. అరే ఈ ఆడవాళ్ళే రా గెలుపు మీద చేస్తారు సవారీ. అందుకే అంటాం రాజమండ్రి ఆడవాళ్ళు మీకు. ఇలాంటి సందర్భాల్లో ఎదుటి వాళ్ళని చూసి మనము కుళ్ళుకుంటాం. మనకన్నా మంచి మంచి నగలు వేసుకున్నప్పుడు, మనకన్నా వాళ్ళ చీరలు బాగున్నప్పుడు. రాజమండ్రిలో నీకంటే బాగా నగలు వేసుకున్న వాళ్ళు ఉన్నారా? అసలు ఇంత అందంగా రెడీ అయిన తర్వాత, ఆ నగలు ఆ చీర కట్టుకున్న తర్వాత మా దగ్గర ఒక మిస్ ఇండియా వాక్ చేయాలి కదా నువ్వు ఇట్రా. ట్రైన్ వెళ్ళిపోతుందేమో అని పరిగెత్తావేంటమ్మా? ఇంత అందంగా నడిచినందుకు, సారీ ఇంత అందంగా పరిగెట్టినందుకు ఐశ్వర్య బియ్యం తరపు నుంచి మీకు ఒక గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ సో మచ్. మనం ఇంత అందంగా రెడీ అయినా మన హస్బెండ్ ఇంకొకళ్ళు చెప్పు, మళ్ళీ చెప్పు, ఆన్సర్ చెప్పు. మనం ఇంత అందంగా రెడీ అయినా మన హస్బెండ్ మనల్ని కాకుండా పక్క ఆడవాళ్ళని చూస్తే ఇది చెప్పొచ్చు. ఫస్ట్ అందంగా రెడీ అవ్వాలి. చాలా అందంగా ఉన్నారండి. మీ ఆయన నిన్ను కాకుండా వేరే అందమైన అమ్మాయిలు చూస్తే అప్పుడు జలసీగా ఫీల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆయన ఒకరిని చూసి చాలా అందంగా ఉన్నవే అని అన్నాడు, అది నీకు దొరికిపోయాడు. ఇప్పుడు మీ ఆయన ఎలా తిడతారో చూద్దాం. మీ ఆయన వచ్చేసి రామ్మా ఇట్రామ్మా, ఎట్లా తిడతావు? మీ ఆయన నిన్ను పక్కన పెట్టుకొని వేరే అమ్మాయి, నన్ను అందమైన అమ్మాయిని నన్ను చూసి. నేను ఇంత అందంగా రెడీ అయితే మీరు పక్కింటి వాళ్ళని చూస్తారా? నేను చూసాను, నువ్వు చూసావా? ఏం చూసినావు నువ్వు? ఏం చూసినావు నువ్వు? రెడీ రెడీ. నేను ఇంత అందంగా రెడీ అయితే మీరు పక్కింటి వాళ్ళని చూస్తారా? నీకన్నా మంచిగా రెడీ అయింది ఆవిడ. సో నువ్వు ఎప్పుడు నైటీల్లో కాకుండా శారీ కట్టుకుని ఎప్పుడు ఇలా రెడీ అయితే? అంటే మా అక్క ఎప్పుడు నైటీ కట్టుకొని పాచి ముఖంతో తల దూకోకుండా మేకప్ వేసుకోకుండా తిరుగుతా ఉంటదా? ఏదో ఆడాలి మీకు జోహార్ ప్రోగ్రామ్ గురించి ఆ చీరలో బట్టలు దులుపుతున్నారు తప్ప, లేకపోతే ఎలా ఉంటారా ఏంటి ఆడాళ్ళు? మేడం నిజం మాట్లాడేస్తున్నా. ఓకే ఓకే, ఫ్రస్ట్రేషన్ అర్థం. జాను నీ మొగుడు చెవు పట్టుకో. ఇంటికి రాని సంగతి చెప్తాను. ఏదో నేచురాలిటీ బయటపడిపోతే అలా ఫ్రస్ట్రేషన్ బయటకు వచ్చేస్తుంది. ఏంటండి మీరు చేతులు ఇట్లా అంటే ఒకసారి సగం మేకప్ పోద్ది ఇంటి నుంచి. ఎందుకో ఫ్యాన్ ఆఫ్ చేస్తే సగం పోద్ది. పెళ్ళైన ఆడవాళ్ళు నిజంగా ఇంట్లో ఎలా ఉంటారో నిక్కట్టుగా ముక్కు సూటిగా చెప్పినందుకు కంగ్రాచులేషన్. ఫస్ట్ మీ బాధ నాకు అర్థమైందండి. మీ బాధ పోవాలని చెప్పేసి మీకు గిఫ్ట్. ఇదంతా రీల్ ప్రకారమే, ఒరిజినాలిటీ లేదు. మన ఫస్ట్ రౌండ్ పార్టిసిపెంట్స్ వీళ్ళనే ఉంటారా, వీళ్ళకంటే బెటర్ ఉంటారా చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. ఏ బాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే బ్యూటీ, తిప్పుతుంటే నడుమే నాటి నా కండ్లే చేసే కంట్రీ బ్యూటీ. వెరీ గుడ్. ఇప్పుడు అందమైన సారీస్ ఇలా చేస్తే అందమైన డ్రెస్సెస్ ఏం చేస్తారు? మ్యూజిక్. ఆకాశం బట్టలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిసాక, మేఘాలే గుద్దుకున్న లైట్ కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక.
తెలుసుకుందాం. పెద్దక్క పేరు సంజన. సంజన గారు ఏం చేస్తుంటారు? ఇప్పుడు డిగ్రీలోకి వెళ్తాను. ఇప్పుడు డిగ్రీలోకి వెళ్తావా? అంటే ఇంటర్మీడియట్ నుంచి బయటకు వచ్చావన్నమాట. ఏం కోర్స్ చేస్తున్నావు? ఈ డిగ్రీలో BSc డేటా సైన్స్ తీసుకున్నాను. అవునా, ఎందుకు నాన్న అది? అంటే ఇప్పుడు అది మంచిగా అభివృద్ధి చెందుతుందని. మంచిగా అభివృద్ధి చెందుతుందా? ఓ, అంటే మంచి శాలరీ వస్తుందని ఇన్ఫర్మేషన్ వచ్చిందా నీకు? ఎక్కడ జాబ్ చేద్దామని ఫ్యూచర్ లో? హైదరాబాద్, బెంగళూరు. మంచి ఇంకేమైనా ఉన్నాయా? అస్సాము ఇంకేం కదా. వెరీ గుడ్. అమ్మ మీ పేరు? ప్రవళిక. ప్రవళిక గారు ఏం చేస్తుంటారు? టీచర్. టీచర్. ఏ వయసు పిల్లలకి చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? ప్రైమరీ సోషల్ సబ్జెక్ట్. సోషల్ సబ్జెక్ట్. ఎందుకు టీచింగ్ ఎంచుకున్నారు? మై ప్యాషన్. Your passion. టీచింగ్ ఈజ్ మై ప్యాషన్. సో అవునా? దట్స్ వై. అంటే టీచింగ్ ఎప్పుడు ఇంట్లోనే స్టార్ట్ అవ్వాలి అని అంటారు కాబట్టి ఇంట్లో మీ ఆయన మీరు చెప్తే వింటాడా? వింటర్. నిజం చెప్పండి. వింటర్ పర్వాలే. అంటే పిల్లలకి చెప్పినట్టు మీరు కూడా ఆయన చెవు పిండి ఈ మీద కొట్టి కొన్ని సార్లు వింటారు, కొన్ని సార్లు తప్పదు కదా వినరు. వినప్పుడు మీకు ఎంత కోపం వస్తుంది? ఏం చేస్తారు? చాలా కోపం వస్తుంది, మాట్లాడకుండా ఉంటా అంతే. దానికంటే పెద్ద శిక్ష ఉంటుందా మాకు? అమ్మ మీ పేరు? అనుష్క. అనుష్క. శర్మనా శెట్టియా? ఓన్లీ అనుష్క. ఓన్లీ అనుష్క. ఏం చేస్తామా? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే, చదువు నాన్న, బాగా చదువు. అమ్మ మీ పేరు? నా పేరు దేవి అండి. దేవి గారు ఏం చేస్తుంటారు? నేను ఈ లోకల్ ఛానల్ న్యూస్ CCC న్యూస్ రీడర్ అండి. వావ్, ఓ మా కోసం అంటే ఎప్పటి నుంచి న్యూస్ రీడర్ ని కలిసినప్పుడు వాళ్ళు న్యూస్ ఎలా చదువుతారో అని తెలుసుకోవాలనుంది. ఒకసారి రాజమండ్రి లోకల్ నేను వచ్చాను, అందరు ఆడవాళ్ళు అందంగా రెడీ చేసి వచ్చారు, ఈ న్యూస్ చెప్పాలి మీకు ఆడియన్స్ కి. రాజమండ్రిలో సందడి చేసిన రవి, ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్ తో వచ్చి కలకల్లాడిన సత్రం. అమ్మ 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 అదేదో క్రైమ్ న్యూస్ లాగా చెప్తున్నారు. కొంచెం నవ్వుకుంటూ. రాజమండ్రిలో సందడి చేసిన రవి, ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్ లో అలరించిన నారీమణులు. రవి గారు చేసిన అల్లరి, ఉత్సాహం, మమ్మల్ని చెప్పిన జోష్ ఉంది చూడండి. అబ్బా ఫసక్. ఏ న్యూస్ లో అబ్బా పసక్ అంటారు బాబు? ఇది రాజమండ్రి న్యూస్. చాలా బాగా చెప్పారు. అమ్మా ఏం పేరు? అమ్మా మీ పేరు? భారతి. భారతి గారు ఏం చేస్తుంటారు? ఎప్పుడు మీకు హీరోయిన్ అవ్వాలి అని లేకుండానండి? అంటే ఆ ఛాన్స్ రాలేదు, వస్తే తప్పకుండా ట్రై చేస్తాను. ఎందుకంటే సినిమా హీరోయిన్, మీరు రియల్ లైఫ్ హీరోయిన్ కదా, అంతే కదా. అమ్మా మీ పేరు? సుకన్య. సుకన్య గారు ఏం చేస్తుంటారు? IDFC బ్యాంక్ లో వర్క్ చేస్తున్నా. ఓ పెద్ద బ్యాంకే. ఎప్పటి నుంచి వర్కింగ్ మీరు? 3 years నుంచి. 3 years నుంచి. వెరీ గుడ్, సూపర్. అరే గేమ్ కి కావాల్సిన ప్రాపర్టీస్ పట్టండి. ఈ టేబుల్ మీద ఈ బట్ట లోపల ఒక ఆబ్జెక్ట్, ఒక ఐటమ్ ఉంటది. ఆ ఐటమ్ మీకు చూపెడతా. ఆ ఐటమ్ చూస్తే మీకు ఒక పాటనో ఒక సీనో గుర్తొచ్చేస్తుంది. సీన్ అన్నాను అనుకో, ముగ్గురు కలిసి ఆ సీన్ చేయాలి. పాట అన్నాను అనుకో, ముగ్గురు కలిసి ఆ పాట పాడాలి. సో ఫస్ట్ బజర్ ఇవ్వాలి. మీద ఒక బజర్ ఉండాలి గట్టిగా వినిపించేలాగా. ఏంది? పాయింట్ పాయ్. మీది? లకలక లకలక లక లక లక. ఓకే, చూడండి. చూసిన తర్వాత దీనికి సంబంధించిన పాట పాడాలి. లక 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 లక. ఆహా ఏమి రుచి, అదరామై మరిచి, రోజు తిన్నా మరి మోజే తీరనిది. తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా గుర్బంకాయేనా. ఇటు 1 point. ఇప్పుడు ఈ పాయింట్ ఖచ్చితంగా రావాలి మీకు. ఇది మీరు ఒక సీన్ ని రీక్రియేట్ చేయాలి. పాయింట్ అన్నారు కాబట్టి ఏ సీనో చెప్పండి ఫస్ట్. ఇంద్ర సినిమాలో ఇంద్రాలో మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఏంది దీంతో పీకుతారా? మరి ఇది కూడా ఉంది కదా. టైమ్ అప్. మీరు చెప్తే మీకు పాయింట్ వస్తుంది. లకలక లక. బాహుబలి. బాహుబలిలో ఏం సీను? అనుష్కకి సంకెళ్ళు కట్టినప్పుడు సీను. అప్పుడు కత్తి ఏం చేస్తాడా? ఆడవాళ్ళ మీద చెయ్యేస్తే నరికేది వేలు కాదు తల. ఇది ఇలా ఉంటది. ఈ కత్తితో తల నరికే సీను. ఇప్పుడు ఇందులో ఆ సేనాపతి ఎవరు? తల నరికిన సేనాపతి ఎవరు? దాని తర్వాత అనుష్క ఎవరు? దాని తర్వాత ప్రభాస్ ఎవరు? మే ముగ్గురులో నువ్వు ప్రభాసా? నీ ఇష్టమా? ఆమె ప్రభాస్. అనుష్కనేమో నువ్వు, తల నరికేదేమో నీది. ఓకే, ఇగోనా 3, 2, 1 రీక్రియేటింగ్ బాహుబలి సీన్. మ్యూజిక్. పొద్దున పాల ప్యాకెట్ పోతున్నావా? సమ్మని నవ్వకు, నవ్వు తీసేయి. మ్యూజిక్. ఏం జరిగింది దేవసేన? ఆడవాళ్ళు మీకు జోహార్లు షోకి వస్తే ప్రభాకర్ అని ఒక ఆయన ఎవరు
ఎవరమ్మా ప్రభాకర్? మార్చాం, రాజశేఖర్. ఓకే రాజశేఖర్. రాజశేఖర్ అనే కుర్రాడు వచ్చి రాజశేఖర్ అని కుర్రాడు వచ్చి ఆడవాళ్ళని తప్పుగా చూస్తే ఏళ్ళు నరికేశాను. తప్పు చేసావు దేవసేన. ఆడవాళ్ళ మీద చెయ్యేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు, తల. నీ అబ్బరికి ఇప్పటికి అమ్మనిగిబ్బని అమ్మనిగిమ్మని అమ్మని అబ్బని అత్తిలి బొమ్మని అత్తిరిని దరికొచ్చానే. నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే. ఇప్పుడు ఇదే పాటకి ముగ్గురు కలిసి సింక్ లో డాన్స్ చేయాలి. ముందు రబ్బర్ గాజులు తెచ్చా. టోటల్ గా 3 పాయింట్లు 2 పాయింట్లు గెలుచుకొని అద్భుతంగా పర్ఫామ్ చేసినందుకు 300 రూపాయలు, సారీ 3000 రూపాయలు. కుర్చీని మార్చబెట్టి సెకండ్ రౌండ్ లో బాగా పరిగెత్తాలి, గెలవాలనే తపన ఉండాలి. అమ్మా మీ పేరు? శ్రీలిఖిత. శ్రీలిఖిత, వాట్ యు డు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇంటర్ సెకండ్ ఇయర్ చదివి డిగ్రీ పాస్. వావ్, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుదామనా? బాగుందమ్మా, మంచి ఫ్యూచర్ అమ్మా. గాయత్రి. గాయత్రి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. నాగలక్ష్మి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. వెరీ గుడ్ అండి. వైష్ణవి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. కావ్య. హౌస్ వైఫ్. ప్రసన్న. హౌస్ వైఫ్. హాఫ్ వైఫా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అది పూర్తిగా. నా పేరు ఇదండి, నేను ఇదండి. నా పేరు ప్రసన్న, నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఆల్రైట్, టిక్ టాక్ 2 ప్రవేశపెట్టండి. మీది ఎల్లో టీమ్, మీది ఆరెంజ్ టీమ్. ఈ లైన్ దాటాలంటే హైఫై ఇచ్చిన తర్వాతనే లైన్ దాటాలి. ఓకే, ఫస్ట్ మీరు వెళ్తారు, అక్కడ పెట్టి వచ్చి హైఫై ఇస్తేనే సెకండ్ అవుతారు. సెకండ్ వచ్చిన తర్వాత థర్డ్ కి హైఫై ఇవ్వాలి. హైఫై ఇవ్వకపోతే నేను కౌంట్ చేయండి. ఎల్లో ఎట్టి పరిస్థితిలో ఆరెంజ్ ముట్టుకోకూడదు, మీరు ఎల్లోని ముట్టుకోకూడదు. కోన్ ఒకసారి పెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ మార్చే అవకాశం లేదు. అలా సీక్వెన్స్ గా స్ట్రైట్ క్రాస్ లాంట్ గా చేస్తే మీకే పాయింట్లు వస్తాయి. బెస్ట్ ఆఫ్ 3 ఆడతాం. అందులో ఫస్ట్ పాయింట్ కోసం 3, 2, 1 గో. మూడు ఎల్లోలు వచ్చాయి, కానీ మీరు హైఫై ఇవ్వక ముందే లైన్ దాటారు. హైఫై ఇచ్చిన తర్వాత లైన్ దాటాలి అని అన్నాను కాబట్టి మీకు అక్కడ పాయింట్ రాదు. ఈ 3 ఆరెంజ్ సీక్వెన్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ ఇక్కడ. వెరీ గుడ్, సూపర్. సో అలా ఒక పాయింట్ దానం చేశారు. ఆల్మోస్ట్ మీకు ఒక పాయింట్ వచ్చింది. కానీ పనిష్మెంట్, మీ ముగ్గురులో పనిష్మెంట్ ఎవరు చేస్తారు? ఆవిడే చేస్తుంది కదా. బాగా దొరికింది కదా ఆవిడ మీకు. రండమ్మా. ఇప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది, ఆ మ్యూజిక్ తగ్గట్టుకు ఒక స్టెప్ చేయాలి మీరు. ఎందుకంటే హౌస్ వైఫ్ కాబట్టి. మ్యూజిక్ పెట్టండి. అక్క సోనాలి బేంద్రే. ఆ స్టెప్ ఏంటి? అక్క అది వీణా స్టెప్ కదా, ఇలా కింద కూర్చొని లేచే స్టెప్ అది. రెడీ, మళ్ళీ పెట్టండి. అమ్మా అది ఇట్లమ్మా, ఇగో రెడీ. ఇప్పుడు వెయిట్, మ్యూజిక్. అమ్మా మీరు కూడా వచ్చేయండి, ముగ్గురు కలిసి చేయండి. మ్యూజిక్.
ముగ్గురు సమానంగా చేయండి. ఇది పనిష్మెంట్ మీకు ఇచ్చినట్లేదు. 3, 2, 1 go. ఓకే, సో ఎల్లో ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే గెలుచుకోవాలి అని చెప్పారు కాబట్టి ఒక పాయింట్ వచ్చింది. ఇప్పుడు మీరు ఓడిపోయారు కాబట్టి మీకు పనిష్మెంట్. ఇంగ్లాండ్ క్వీన్ నిన్నలా రమ్మన్నాను, నువ్వు నీతో పాటు 3 లడ్డు తీసుకొచ్చావే. హే మదర్ ప్రామిస్నే నీ చెయ్యి వదలలేరు, నువ్వు వచ్చావంటే. ఆ రెండో ముద్దాయి మ్యూజిక్. ఇంగ్లాండ్ క్వీన్ నిన్నలా రమ్మన్నాను, నువ్వు నీతో పాటు 3 లడ్డు తీసుకొచ్చావే. హే మదర్ ప్రామిస్నే నీ చెయ్యి వదలలేరు, నువ్వు వచ్చావంటే గుండెల్లో నా పట్టు ఉంటానే. ఆ ఫస్ట్ లుక్కులోనే నాకు ఊసం పోయిందే. నీకు వస్తా, ట్రై చేస్తావా? వస్తుందా? ఎల్లు. ఇంగ్లాండ్ క్వీన్ నిన్నలా రమ్మన్నాను, నువ్వు నీతో పాటు 3 లడ్డు తీసుకొచ్చావే. హే మదర్ ప్రామిస్నే నీ చెయ్యి వదలలేరు, నువ్వు వచ్చావంటే గుండెల్లో నా పట్టు ఉంటానే. ఆ ఫస్ట్ లుక్కులోనే నాకు ఊసం పోయిందే. ఇది డిసైడింగ్ పాయింట్. 3, 2, 1 గో. బంగారం లాంటి అవకాశం. 3 ఎల్లోలు ఫస్ట్ వచ్చాయి కాబట్టి రౌండ్ విన్నర్. కళ్ళలో ఉన్న టార్చ్ పెట్టి లిప్పుల్లో ఉన్న స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. 3,000 రూపాయలు. కంగ్రాచులేషన్. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళని లోపల. మ్యూజిక్. టక్క గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖ ముఖి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లు. సర్రా సర్రా కన్ను కొట్టి గిర్రా గిర్రా నన్ను చొట్టి ఎర్రా ఎర్రా ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లు. టీమ్ లో 3 ఉన్నారు. ఒక్కొక్కరు వస్తారు. 2 బంతులు ఇస్తాను చేతిలో. అక్కడికి వెళ్తారు. ఆ టేబుల్ మీద బౌన్స్ చేసి ఆ నెట్ లో వేయాలి. ఏ 3 అయితే ఎక్కువ బాల్స్ ఆ నెట్ లో వేస్తారో వాళ్ళే విన్నర్. మీతో స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ యువర్ టైం స్టార్ట్ నౌ. అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. ఈ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ, నీకు నాకు ఊగింది జెండా. చలో జగ్గనక చలో జగ్గనక. టైమ్ జస్ట్ 1 minute లో. ఒక్కసారి పడిన తర్వాత మీకు నాకు అర్థం అయిపోయిందేమో, కొట్టేస్తారేమో అనుకున్నా. ఇంకా కానీ 3 వేసారు. మీ టార్గెట్ చాలా ఈజీ. 4 60 సెకండ్లో 4 వేస్తే గెలిచిపోతారు. చెక్ యువర్ పొజిషన్. మీ టార్గెట్ 4 అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మసుబడ బిటల్లే ఉన్నదే నీ వాకు, నటు సరకి కల్లే ఉన్నదే నీ చూపు. నీ వెంటే పడ్డాకే పోయిందే దిమాకే, లిప్ లాక్ ఇస్తే కిరాకే. సోడావే గుండెకాయ మత్తెకే పాను బిడావే, మైండ్ కాస్త పిచ్చెకే అందాలే మెక్కేసావే. ట్రెండీగా లొక్కేసావే, లక్కీగా నాకే చిక్కావే. మీరు 3 వేశారు. వీళ్ళు 4. రౌండ్ విన్నర్. కూర్చుని మాట్లాడబెట్టి మాట్లాడబెట్టి
3,000 rupees. Congratulations. సో ఐశ్వర్య బియ్యం తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్. కొట్టరా కొట్టు తీను మారో కొట్టలే తగేలా హుషారో కొట్టరా కొట్టు తీను మారో. అది ఈ రోజు రాజమండ్రిలో ఎపిసోడ్ ఎంజాయ్ చేశారు కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే దెన్ కీప్ సేయింగ్ అండ్ కీప్ వాచింగ్. ఆడవాళ్ళు మీకు